ఓం శాంతి. ఈరోజు మురళి 3/8/2025 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం. రివైజ్ డేట్ 28/3/2006లో బాబా నడిపించిన మురళి. 28/3/2006లో బాబా నడిపించిన మురళి. మురళి యొక్క హెడ్లైన్: విశ్వంలోని ఆత్మలను దుఃఖము నుండి విడిపించేందుకు మనసా సేవను పెంచుకోండి, సంపన్నంగా మరియు సంపూర్ణంగా కండి. ప్రపంచంలోని ఆత్మలను దుఃఖము నుండి విడిపించేందుకు మనసా సేవ చేయండి, దాన్ని పెంచుకోండి, సంపన్నంగా సంపూర్ణంగా కండి. ఈరోజు సర్వ ఖజానాలకు యజమాని అయిన బాబ్దాదా తన నలువైపులా ఉన్న సర్వ ఖజానాలతో సంపన్నులైన పిల్లలను చూస్తున్నారు. బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని సర్వ ఖజానాలకు యజమానిగా తయారు చేశారు. ఇచ్చేవారు ఒక్కరే, వారందరికీ ఒకేలాగా సర్వ ఖజానాలను ఇచ్చారు. కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ ఇవ్వలేదు. ఎందుకని? అందరూ సమానం కదా బాబాకి. బాబా తరగని ఖజానాలకు యజమాని, బేహద్ ఖజానాకు యజమాని. కనుక పిల్లలు ప్రతి ఒక్కరూ తరగని ఖజానాలకు యజమానులు. బాబ్దాదా పిల్లలందరికీ ఒకే విధంగా సమానంగా ఇచ్చారు. కానీ ధారణ చేయడంలో నంబర్ వారైతే ఉన్నారు. ధారణ చేసే దాంట్లో నంబర్ వారు ఉన్నారు. కొందరు సర్వ ఖజానాలను ధారణ చేసేవారైతే మరికొందరు యథాశక్తితో ధారణ చేసేవారు. కొందరు నంబర్ 1 అయితే కొందరు నంబర్ వారుగా ఉన్నారు. ఎవరు ఎంతగా ధారణ చేస్తారో అంతగా వారి ముఖము నుండి, కళ్ళ నుండి ఖజానాల నష స్పష్టంగా కనిపిస్తుంది. ఖజానాలతో నిండుగా ఉన్న వారి ముఖము ద్వారా, కళ్ళ ద్వారా నిండుతనము కనిపిస్తుంది. స్థూల ఖజానాను ప్రాప్తి చేసుకునే వారి నడవడిక ద్వారా, ముఖము ద్వారా ఎలాగైతే ఆ నష కనిపిస్తుందో, అసలు వాళ్ళు ఎవరో తెలియకున్నా కూడా స్థూలంగా షావుకారులుగా ఉండేవాళ్ళు ఒకవేళ దివాలా తీసినారు అకస్మాత్ పరిస్థితుల కారణంగా అంటే వాళ్ళలో ఆ హుందాతనము, ఆ రాయల్టీ అయితే పోదు. వీళ్ళెవరో తెలియకున్నా కూడా వీళ్ళెవరో షావుకారులుగా ఉన్నట్లున్నారు, వీళ్ళెవరో గొప్పింటి వాళ్ళుగా ఉన్నట్లున్నారు అనేది కనిపిస్తుంది. అలాగే బాబా అంటున్నారు, నష కనిపిస్తుంది, ఆ హుందాతనం కనిపిస్తుంది, నిండుతనం. ఎవరు ఎంతగా ధారణ చేస్తారో అంతగా వారి ముఖము నుండి, కళ్ళ నుండి ఖజానాల నష స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు నాకు 10 లక్షల లాటరీ దొరికింది అనుకోండి, అప్పుడు నా ముఖం ఎలా ఉంటుంది, నా కళ్ళల్లో కాంతి ఎలా ఉంటుంది? అలాగా నాకు బాబా దొరకడం అంటే సర్వ ఖజానాలు దొరకడం, అవినాశి లెక్కలేనన్ని ఖజానాలు నాకు లభించడం. సో ఆ విధంగా బాబా అంటున్నారు, అప్పుడు బాబానే లభించినారు, అవినాశి ఖజానాలు లభించినాయి అంటే మీ ముఖము, మీ కళ్ళ ద్వారా ఆ నష, ఖుషి అనేది కనిపించాలి కదా అంటున్నారు బాబా వాళ్ళు. ఆ స్మృతిలో ఉంటే కనిపిస్తుంది న్యాచురల్గా. అలాగే ఈ అవినాశి ఖజానాల నష, సంతోషం స్పష్టంగా కనిపిస్తాయి, ఉంటే కనిపిస్తాయి. సంపన్నత యొక్క నష నిశ్చింత చక్రవర్తులుగా తయారు చేస్తుంది. ఎక్కడైతే ఈశ్వరీయ నష ఉంటుందో అక్కడ చింత ఉండదు. నిశ్చింత చక్రవర్తులుగా, నిశ్చింత పురానికి చక్రవర్తులుగా అవుతారు. మరి మీరందరూ ఈశ్వరీయ సంపన్న ఖజానాలు కలిగిన నిశ్చింత చక్రవర్తులే కదా. నిశ్చింత చక్రవర్తులు ఏదైనా బాబా అడుగుతున్నారు, నిశ్చింత చక్రవర్తులు కదా, నిశ్చింత చక్రవర్తులే కదా. లేదా ఏదైనా చింత ఉందా, ఏదైనా దుఃఖం ఉందా, ఏమవుతుంది, ఎలా అవుతుంది అన్న చింత కూడా ఉండకూడదు. త్రికాలదర్శి స్థితిలో స్థితులై ఉండేవారికి
ఏదైతే జరుగుతోందో అదంతా మంచిదే, ఏదైతే జరగబోయేదుందో అది ఇంకా మంచిది అన్న విషయం తెలుసు. ఎందుకని? సర్వశక్తివంతుడైన బాబాకు సహచరులు తోడుగా ఉండేవారు. బాబ్దాదా సదా మా మనస్సులో ఉంటారు మరియు మేము సదా బాబా హృదయ సింహాసనం పైన ఉంటాము అని ప్రతి ఒక్కరికి నష ఉంది కదా. మేము సదా బాబా హృదయంలో ఉంటాము, హృదయ సింహాసనంలో ఉంటాము, మనస్సులో ఉంటాము అని ప్రతి ఒక్కరికి నష ఉంది కదా. శుద్ధ గర్వం ఉంది కదా, అటువంటి నష ఉంది కదా. ఎవరైతే హృదయ సింహాసన అధికారులో వారి సంకల్పంలో కాకుండా స్వప్నంలో కూడా దుఃఖం యొక్క అలా అంశమాత్రము కూడా రాదు. ఏమన్నారు బాబా? ఎవరైతే సదా నా మనస్సులో, బాబ్దాదా సదా మా మనస్సులో ఉంటారు, మేము సదా బాబా హృదయ సింహాసనం పైన ఉంటాము అని ప్రతి ఒక్కరికి నష ఉంది, శుద్ధ గర్వం ఉంది అంటూ బాబా అడుగుతున్నారు. నష ఉంది కదా. ఎవరైతే హృదయ సింహాసన అధికారులో వారి సంకల్పంలోనే కాకుండా స్వప్నంలో కూడా దుఃఖము యొక్క అలా అంశమాత్రము కూడా రాజాలదు. ఎందుకని? సర్వ ఖజానాలతో నిండుగా ఉన్నారు. నిండుకుండా తొడకదు. ఎంటీ ప్లేట్స్ మేక్స్ మచ్ నాయిస్. ఖాళీగా ఉండే స్థానం దయ్యాల, ఖాళీగా ఉండే పాడుబడిన ఇల్లు దయ్యాల ఇల్లు అంటారు. ఆ విధంగా బాబా అంటున్నారు, ఎక్కడైతే నిండుగా ఉన్నారు అంటే సర్వ ఖజానాలతో నిండుగా ఉండే వస్తువు చెలించదు. నలువైపులా కల పిల్లల సంపన్నతను చూశారు. బాబ్దాదా పిల్లల ప్రతి ఒక్కరి జమా ఖాతాను చెక్ చేశారు. ఖజానా అయితే తరగనంతగా లభించింది. కానీ లభించిన ఆ ఖజానాలను కార్యంలో పెడుతూ ఖాళీ చేసేశారా, లేక లభించిన ఖజానాలను కార్యంలో కూడా పెట్టి ఇంకా వాటిని పెంచారా? ఈ ఖజానాలను కార్యంలో పెట్టినంత పెరుగుతాయే కానీ తరగవు. అయితే బాబా వాళ్ళు అంటున్నారు, మీకే ఉపయోగించుకొని వాటిని ఖాళీ చేసేసినారా? నాకు లభించిన ఈ ఖజానాలు వీటిని చెక్ చేసుకున్నారా అడుగుతున్నారు బాబా. ప్రతి ఒక్కరూ జమా ఖాతాని చెక్ చేసుకున్నారా? ఖజానా అయితే తరగనంతగా లభించింది. కానీ లభించిన ఖజానాలను కార్యంలో పెడుతూ ఖాళీ చేసేసారా? లభించిన ఖజానాలను కార్యంలో కూడా పెట్టి ఇంకా వాటిని పెంచుకున్నారా? ఇప్పుడు తండ్రి 5 కొడుకులకి 10 రూపాయలు 50 రూపాయలు ఇచ్చినారు. ఒక కొడుకేమో 5 రూపాయలు ఖర్చు చేసి 5 రూపాయలకి ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంకా 5 రూపాయలు పెంచినాడు. ఒక కొడుకేమో 10 రూపాయలు ఖర్చు చేసేసినాడు, ఇంకా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాడు. ఇంకో కొడుకేమో 10 రూపాయలు అట్లే పెట్టుకున్నాడు, ఏమీ ఖర్చు చేస్తా లేదు, ఏమీ పెంచుకుంటా లేదు. ఆ విధంగా డిఫరెంట్గా ఎట్లా ఉంటారో అట్లా బాబా అడుగుతున్నాడు. సో మీరు ఖజానాలను పెంచుకున్నారా? కార్యంలో ఉపయోగించినారా? ప్రతి ఒక్కరి ఖాతాలో ఎంత శాతం జమ అయి ఉంది? ఎందుకంటే ఈ ఖజానాలు కేవలం ఈ సమయం కోసమే కాకుండా భవిష్యత్తులో కూడా వెంట వస్తాయి. జమ అయినదే వెంట వస్తుంది. నేనెంత జమ చేసుకుంటే అంత నా జతలో వస్తుంది. అందుకని శాతాన్ని చూశారు. ఏం చూశారు? పిల్లలు సేవనైతే యథాయోగ్యంగా యథాశక్తితో చేస్తున్నారు. సేవ అయితే యథాయోగ్యంగా యథాశక్తితో చేస్తున్నారు. కానీ సేవ ఫలము జమ అవ్వడంలో తేడా వచ్చేస్తుంది. కొంతమంది పిల్లల జమా ఖాతాను చూశారు. సేవనైతే చాలానే చేస్తారు. కానీ సేవ చేసిన దానికి ఫలితం జమ అయిందా లేదా అన్నదానికి గుర్తులేవి. ఏ సేవ అయినా, అది మనసా సేవ అయినా, వాచా సేవ అయినా, కర్మణా సేవ అయినా, మూడింటిలో 100% మార్కులు ఉండాలి. మూడింటిలో 100%. సేవనైతే చేశారు,
కానీ ఒకవేళ సేవ చేసే సమయంలో లేదా సేవ చేసిన తర్వాత స్వయం తమ మనస్సులో సంతుష్టంగా ఉన్నారా? అలాగే ఎవరి సేవనైతే చేశారో వారు ఎవరైతే సేవలో సహచరులుగా అవుతారో వారు లేదా సేవ చేసే వారిని చూసిన వారు విన్నవారు సంతుష్టంగా ఉన్నట్లయితే జమ అయినట్లుగా భావించండి. ఏమంటున్నారు బాబా? సేవ చేసేవారు, సేవ చూసేవారు, వినేవారు, తర్వాత సేవకు ఎవరైతే నిమిత్తులైనారో వారు అందరూ సంతుష్టంగా ఉన్నారంటే అది జమా ఖాతా అయినట్లని భావించండి. ఎంత పెద్ద సబ్జెక్ట్. సేవ చేసిన తర్వాత మనస్సులో సంతుష్టంగా ఉన్నారా? ఒకటి స్వయం సంతుష్టంగా, రెండవది ఎవరి సేవనైతే చేసినారో వాళ్ళు సంతుష్టంగా ఉన్నారా? తర్వాత ఎవరి జతలో సహచరులుగా చేసినారో వాళ్ళు సంతుష్టంగా ఉన్నారా? సేవ చేసే వాళ్ళని చూసిన వాళ్ళు విన్నవాళ్ళు సంతుష్టంగా ఉన్నారా? స్వయం యొక్క సంతుష్టత, సరువుల సంతుష్టత లేనట్లయితే జమా శాతం తక్కువైపోతుంది. చాలా పెద్ద గుహ్య రహస్యం. దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. నాకు నచ్చితే చేస్తా, నాకు ఇష్టమైతే చేస్తా అనేది కాదు ఇక్కడ బాబా చెప్తా ఉండేది. ఒకటి స్వయంకి ఇష్టం కావాలి, సంతుష్టంగా ఉండాలి. సంతుష్టత ఎట్లా లభిస్తుంది? ఆశీర్వాదాలు లభిస్తే సంతుష్టత ఆటోమేటిక్గా ఉంటుంది. యథార్థ సేవ యొక్క విధి ముందు కూడా చెప్పాను. 3 విషయాలు విధిపూర్వకంగా ఉన్నట్లయితే జమ అవుతుందని వినిపించాను. 1 నిమిత్త భావము, 2 నిర్మాణ భావము, నమ్రతా భావము, 3వది నిర్మల స్వభావము, నిర్మల వాణి, భావము, భావన, స్వభావము. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. భావము, భావన, స్వభావం, మాటలు. ఒకవేళ ఈ 3 విషయాలలో ఒక్కటైనా తక్కువగా ఉన్నట్లయితే, 1 ఉండి 2 లేకపోయినా, 2 ఉండి 1 లేకపోయినా కూడా ఆ లోటు జమా శాతమును తక్కువ చేసేస్తుంది. నిమిత్త భావము, నిర్మాణ భావము, నిర్మల స్వభావము. నిమిత్త భావంలో పర్సెంటేజ్ ఉన్న, నమ్రతా భావంలో పర్సెంటేజ్ ఉన్న, నిర్మల స్వభావము, నిర్మల వాణి యొక్క భావము పర్సెంటేజ్ ఉన్న, 1 ఉండి 2 లేకపోయినా, 2 ఉండి 1 లేకపోయినా, బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఎంత లోతైన రహస్యం, లోతైన టెక్నిక్ చెప్తున్నారు, గుహ్య రహస్యాలు. 1 లేకపోయినా జమా ఖాతా కాదు. జమా శాతాన్ని తక్కువ చేసేస్తుంది. 4 సబ్జెక్టులలోనూ మా ఖాతా జమ ఉందా అని 4 సబ్జెక్టులలోనూ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. భావము, భావన. యద్భావం తద్భవతి. భావం హృదయంలో ఉండేటువంటి భావం, భావన మనసులో కలిగేటువంటి భావన. ఈ అని 4 విషయాలు ఏవైతే వినిపించానో వాటి అనుసారంగా చాలామంది పిల్లల సేవా సమాచారం చాలా ఎక్కువగా ఉంది. వాటి అనుసారంగా 4 విషయాలు ఏవైతే వినిపించామో వాటి అనుసారంగా చాలామంది పిల్లల సేవా సమాచారం ఎక్కువగా ఉంది, కానీ జమా ఖాతా తక్కువగా ఉంది అనే దాన్ని బాబా పరిశీలించారు, చూశారు. బాబ్దాదా చూశారు. సేవ చేస్తున్నాము కానీ సేవలో ఏదైతే జమా ఖాతా కావాలనో అది కావటం లేదు. ఎందుకు కావడం లేదంటే, 1 నిమిత్త భావము, నిర్మాణ భావము, నిర్మల స్వభావము, ఈ 3 పర్సెంటేజ్ ఉండే కారణంగా, తర్వాత భావము, భావన, స్వభావము, మాటలు, ఈ 4 డిఫరెంట్గా ఉండే కారణంగా జమా ఖాతా లేదు. 4 ఒకే రకంగా ఉంటే జమా ఖాతా అవుతుంది. ప్రతి ఖజానాను చెక్ చేసుకోండి.
జ్ఞాన ఖజానా అనగా ఏ సంకల్పం ఏ కర్మనైతే చేశారో దానిని జ్ఞాన సంపన్నులుగా చేశారా? సాధారణంగా అయితే లేదు కదా. యోగం అనగా సర్వశక్తుల ఖజానా, నిండుగా ఉండడం. ప్రతిరోజు యొక్క దినచర్యలో సమయానుసారంగా ఏ శక్తి యొక్క అవసరం ఉందో ఆ సమయంలో ఆ శక్తి ఆర్డర్లో ఉందా అన్నదాన్ని చెక్ చేసుకోండి. మాస్టర్ సర్వశక్తివంతులు అంటేనే యజమానులు. సమయం గడిచిపోయిన తర్వాత శక్తి గురించి ఆలోచిస్తూ ఉండిపోవడం కాదు. ఒకవేళ అవసరమైన సమయంలో ఆజ్ఞాపించిన తర్వాత కూడా శక్తి ప్రత్యక్షం కాకపోతే ఒక్క శక్తిని కూడా ఆజ్ఞానుసారంగా నడిపించలేకపోతే నిర్విఘ్న రాజ్యాధికారులుగా ఎలా అవుతారు? అన్నీ ఉన్నా ఒక్కటి లేకపోయినా నిర్విఘ్న రాజ్యాధికారులుగా ఎలా అవుతారు? మరి శక్తుల ఖజానా ఎంత జమ అయి ఉంది? అవసరమైన సమయంలో కార్యంలో పెట్టినట్లయితే అది జమ అవుతుంది. నా ఖాతా ఎంత ఉంది అన్నదాన్ని చెక్ చేసుకుంటున్నారా? ఎందుకంటే బాబ్దాదాకు పిల్లలందరిపైన చాలా ప్రేమ ఉంది. పిల్లలందరి జమా ఖాతా నిండుగా ఉండాలంటే నిండుగా ఉండాలనే బాబ్దాదా కోరుకుంటారు. ధారణలో కూడా నిండుతనం. ధారణకి గుర్తు ప్రతి కర్మ గుణసంపన్నంగా ఉంటుంది. ఏ సమయంలో ఏ గుణము యొక్క అవసరం ఉంటుందో ఆ గుణము ముఖములో నడవడికల్లో ప్రత్యక్షంగా కనిపించాలి. ఒకవేళ ఏ గుణమైనా కానీ లోటుగా ఉంటే కర్మ చేసే సమయంలో సరళతా గుణం అవసరం అనుకోండి, మధురత అవసరం అనుకోండి. అప్పుడు మాటలలో కర్మలలో ఒకవేళ సరళత మధురతకి బదులుగా కాస్త ఆవేశము లేక అలసట కారణంగా మాటలు మధురంగా లేనట్లయితే, ముఖము మధురంగా లేకపోతే, సీరియస్గా ఉంటే వారిని గుణసంపన్నులు అని అన్నారు కదా. ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ మన గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రత్యక్షం కావాలి. ఇప్పుడు క్లుప్తంగా వినిపిస్తున్నాను, మళ్ళీ వివరంగా వినిపిస్తారు. ఈ ఒక్క పారాగ్రాఫ్లోనే జమా ఖాతా ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి నిదర్శనం లేదా గుర్తులున్నాయి. దీన్ని చాలా బాగా ఇంకా ఒక్కసారి ప్రతి మురళి స్ట్రాంగ్ అవ్యక్త మురళీలను కనీసం 5-6 సార్లు చదివితే తప్ప దాంట్లో ఉండే గుహ్య రహస్యాలు ధారణ అయ్యేది కష్టం. రాయాలా, చదవాలా, దాని గురించి ఆలోచించాలా ఏకాంతంలో కూర్చొని. అలాగే సేవలో సేవాదారులకు ఉండాల్సిన అన్నింటికంటే మంచి లక్షణం ఏమిటంటే స్వయం కూడా తేలికగా, లైట్గా మరియు సంతోషంగా కనిపించటం. సేవకు ఫలం సంతోషం. సేవ చేస్తున్నప్పుడు ఒకవేళ సంతోషం మాయమైపోతే సేవ ఖాతా జమ అవ్వదు. సేవ చేశారు, సమయాన్ని వెచ్చించారు, కష్టపడ్డారు కనుక కొంచెం శాతంలో జమ అవుతుంది, వ్యర్థంగా పోదు. కానీ ఎంత శాతం జమ కావాలనో అంత శాతం జమ కాదు. అలాగే అంటున్నారు సంబంధ సంపర్కాలలో కనిపించే సేవ, కనిపించే గుర్తేమంటే నేను సేవ చేసినాను జమ అయిందంటే సంబంధ సంపర్కాల్లో ఎట్లుంటుంది? ఆశీర్వాదాల ప్రాప్తి ఉండడం. ఎవరి సంబంధ సంపర్కం లేకొస్తారో వారి మనస్సులో మీకోసం ఆశీర్వాదాలు వెలువడాలి. చాలా మంచిదని ఊరికే పైకి అనడం కాకుండా మనస్సు నుండి వెలువడాలి. మనస్పూర్వకంగా ఆశీర్వాదాలు వెలువడాలి. ఆశీర్వాదాలు ప్రాప్తించినట్లయితే ఆశీర్వాదాలు లభించడం అనేది చాలా సహజ పురుషార్థానికి సాధనం. భాషణం చెయ్యకపోయినా, మనసా సేవ కూడా అంత శక్తిశాలిగా లేకపోయినా, కొత్త ప్లాన్లను తయారు చెయ్యకపోయినా ఏం పర్వాలేదు. అన్నింటికంటే సహజ పురుషార్థానికి సాధనం ఆశీర్వాదాలను తీసుకోండి, ఆశీర్వాదాలను ఇవ్వండి. ఇలా బాబ్దాదా అనేక మంది పిల్లల మనస్సులోని సంకల్పాలను చదువుతారు. సమయం అనుసారంగా, పరిస్థితుల అనుసారంగా ఒకవేళ ఎవరైనా చెడు పని చేశారనుకోండి, అప్పుడు వారికి ఆశీర్వాదాలు ఎలా ఇవ్వాలి? వారిపైన కోపం వస్తుంది కదా, మరి ఆశీర్వాదాలను ఎలా ఇవ్వాలి? అంతేకాక క్రోధానికి పిల్లా పాపలు కూడా చాలామంది ఉన్నారు.
కొంతమంది పిల్లలు అడుగుతారు, సరే వాళ్ళు చెడు పని చేశారు, అది చెడు, అది తప్పు అని మీరు సరిగ్గానే అర్థం చేసుకున్నారు, మంచి నిర్ణయాన్నే తీసుకున్నారు, మంచిగా అర్థం చేసుకున్నారు. కానీ ఒకటేమో అర్థం చేసుకోవటం, మరొకటి వారి చెడు పనులను చెడు విషయాలను మీ మనసులో పెట్టుకోవటం. అర్థం చేసుకోవడం మరియు నింపుకోవడం, ఈ రెండింటిలో తేడా ఉంది. ఒకవేళ మీరు తెలివైన వారైతే ఆ చెడు విషయాలను మీ దగ్గర ఉంచుకుంటారా? వారు చెడ్డవారు, వారి చెడుని మీ మనస్సులో నింపుకున్నారు అంటే మీరు చెడు వస్తువుని మీ దగ్గర పెట్టుకున్నట్లే కదా. అర్థం చేసుకోవడం వేరే విషయం, నింపుకోవడం వేరే విషయం. వివేకవంతులుగా అవ్వడం మంచిదే, అవ్వండి, కానీ మీలో నింపుకోవద్దండి. వీరు ఉన్నదే ఇలా అని అనుకున్నారంటే నింపుకున్నట్లే. ఇలా భావించి వ్యవహారంలోకి రావడం ఇది తెలివైన పని కాదు. బాబ్దాదా చెక్ చేశారు. ఇప్పుడు సమయం సమీపంగా రావడం కాదు, మీరు తీసుకురావాలి సమయాన్ని సమీపంగా. 10 సంవత్సరాలు పడుతుందా, 20 సంవత్సరాలు పడుతుందా, ఎంత సమయం పడుతుంది కాస్త చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. బాబా పిల్లల్ని ప్రశ్నిస్తున్నారు. బాబాను చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఈరోజు బాబా పిల్లల్ని ప్రశ్నిస్తున్నారు. సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేవారెవరు? డ్రామానా? కానీ నిమిత్తులెవరు? డ్రామా కూడా ఎవరి కోసం ఆగి ఉంది? ఉదయం అని ఎవరి కోసం ఆగి ఉంది? మీ పాట కూడా ఒకటి ఉంది కదా. మరి ఆ ఉదయాన్ని తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? ఎవరి కోసము ఆగదు ఈ సమయం అనేటువంటి దాన్ని తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? వినాశకారులైతే వినాశం చెయ్యాలి అని తప్పిస్తున్నారు. కానీ నవనిర్మాణం చేసేవారు అంతగా రెడీగా ఉన్నారా? ఒకవేళ పాతది సమాప్తమైపోయిన తర్వాత కొత్తది నిర్మాణం జరగకపోతే ఏమవుతుంది? సో బాబా అంటున్నారు, మీరు నవనిర్మాణం చేసేటువంటి పిల్లలు, మరి మీరు చెయ్యకపోతే వినాశకార్యం జరిగితే ఏమవుతుంది? అప్పుడు ఎక్కడికి పోవాలి అందరూ? విశ్వ నవనిర్మాణం జరగకపోతే సమాప్తమైన తర్వాత నూతన నిర్మాణం జరగకపోతే ఏమవుతుంది? అందుకని బాబ్దాదా ఇప్పుడు తండ్రి రూపానికి బదులుగా టీచర్ రూపాన్ని ధారణ చేశారు. హోంవర్క్ ఇచ్చారు కదా, హోంవర్క్ని ఎవరు చేస్తారు? టీచర్. ఎవరిస్తారు? టీచర్ ఇస్తారు. చివర్లో ఉన్నది సద్గురువు యొక్క పాత్ర, సంపన్న మరియు సంపూర్ణ స్థితి యొక్క పాత్ర. సద్గురువు యొక్క పాత్ర ఎంతవరకు తయారైంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సంపన్న మరియు సంపూర్ణ స్థితి యొక్క స్థితి ఎంతవరకు తయారైంది అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. హోంవర్క్ ఎవరిస్తారు? టీచర్ ఇస్తారు. చివర్లో ఉండేది సద్గురువు యొక్క పాత్ర. మరి సంపన్న మరియు సంపూర్ణ స్థితి ఎంతవరకు తయారైంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ధ్వని నుండి దూరం అవ్వడము, ధ్వనిలోకి రావడము, ఈ రెండు సమానంగా ఉన్నాయా? ఎప్పుడు కావాలంటే అప్పుడు శబ్దంలోకి రావడము ఏ విధంగా సహజమైపోయిందో, అలాగే శబ్దం నుండి దూరం అయిపోవడం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా ఉందా? బాబా ఎన్నెన్ని ప్రశ్నలు అడుగుతా అన్నారు. మా ప్రశ్నలకు ఆన్సర్ చెప్పడంలోనే రియలైజేషన్ ఉంది. క్షణంలో శబ్దంలోకి రాగలరు, క్షణంలో శబ్దం నుండి దూరం అయిపోవడం. ఇంత ప్రాక్టీస్ ఉందా? ఏ విధంగా అయితే శరీరం ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి రావడం పోవడం చేయగలరు కదా, అలాగే మనసు ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వస్తూ పోతూ ఉండగలరా? ఎందుకంటే అంతిమంలో పాస్ మార్కులు ఎవరికి లభిస్తాయంటే, ఎవరైతే క్షణకాలంలో ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలా, ఎలా ఆజ్ఞాపించాలనుకుంటే అలా ఆజ్ఞాపించగలగడం, ఇందులో సఫలైపోవాలి. క్షణకాలంలో ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలా, ఎలా ఆజ్ఞాపించాలనుకుంటే అలా ఆజ్ఞాపించాలి. మనసు, బుద్ధి, సంస్కారాలకు, కర్మేంద్రియాలకు వీటన్నింటినీ తమ ఆధీనంలో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు
ఎవరైతే క్షణకాలంలో చేయగలరో వాళ్ళే సఫలవుతారు, అంతిమంలో పాస్ అవుతారు. సహజంగా కూడా ఉండాలి, మరియు తక్కువ సమయంలో అయిపోవాలి. సైన్స్ వాళ్ళు కూడా ఇదే ప్రయత్నం చేస్తున్నారు. మరి అటువంటి స్థితి ఉందా? నిమిషాల వరకు వచ్చారా, క్షణాల వరకు వచ్చారా, ఎక్కడి వరకు వచ్చారు? బాబా మనల్ని ప్రశ్నిస్తున్నారు. చూడండి, ఎంత పెద్ద పెద్ద సబ్జెక్టు, పెద్ద పెద్ద విషయాలు అడుగుతున్నారు. నిమిషం వరకు వచ్చినారా, లేదా క్షణాల వరకు వచ్చినారా, ఎక్కడి వరకు వచ్చినారు మీరు అంటున్నారు. మన పురుషార్థము, మన స్థితిగతుల గురించి బాబా ప్రశ్నిస్తున్నారు. ఎక్కడి వరకు వచ్చింది అని. నిమిషాల్లో ఉన్నారా, లేదా సెకండ్ల లేకొచ్చేస్తున్నారా? ఒక్క సెకండ్లో కావాల్సిన పని సెకండ్ల వరకు ఉందా అని అడుగుతున్నారు బాబా. ఎక్కడి వరకు ఉన్నారు? గంటల, నిమిషాల, సెకండ్ల? లైట్ హౌస్, మైట్ హౌస్ స్విచ్ ఆన్ చేయడంతోనే క్షణంలో దాని కాంతిని వ్యాపింపచేస్తుంది. అలాగే మీరు క్షణంలో లైట్ హౌస్లుగా అయ్యి, సో బాబా అడుగుతున్నారు, నిమిషాల వరకు వచ్చారా, క్షణం వరకు వచ్చారా? లైట్ హౌస్, మైట్ హౌస్ స్విచ్ ఆన్ చేయడంతోనే క్షణంలో దాని కాంతిని వ్యాపింపచేస్తుంది. అలాగే మీరు క్షణంలో లైట్ హౌస్లుగా అయ్యి నలువైపులా లైట్ని వ్యాపింప చేయగలరా? ఈ స్థూల నేత్రం ఒక స్థానంలో కూర్చొనే దూరాన్ని వరకు చూడగలదు కదా, తన దృష్టిని వ్యాపింప చేయగలదు. అలాగే మీరు మూడవ నేత్రం ద్వారా ఒక స్థానంలో కూర్చొనే వరదాత విధాతగా ఈ నలువైపులా ఉన్న వారిని మీ దృష్టితోనే సంతృప్తి పరచగలరా? మిమ్మల్ని మీరు అన్ని విషయాలలో చెక్ చేసుకుంటున్నారా? మూడవ నేత్రం అంత శుభ్రంగా స్పష్టంగా ఉందా? అన్ని విషయాలలో ఒకవేళ కొంచెం బలహీనత ఉన్నా దానికి కారణం హద్దు ఆకర్షణ అయిన నేను మరియు నాది. ఇది ముందు కూడా చెప్పాను. నేను అన్నదాన్ని గురించి ముందే స్పష్టం చేశాను. హోంవర్క్ కూడా ఇచ్చాం. 2 నేనులు సమాప్తం చేసి ఒక్క నేనును పెట్టుకోవాలి అని నిన్న వారం మురళీలు 3 నేనులు ఉంది కదా. ఏది అది? ఒకటి ఇన్ఫీరియారిటీ, నా అదృష్టంలో ఇంతే ఉంది, డ్రామాలో నా పార్ట్ ఇంతే అనుకోవడం అనే ఒక నేను. నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు, నేనే అంతా తెలుసుకున్నాను, నేనే జ్ఞానిని, నాలో ఉండే విశేషతలు ఎవరిలోనూ లేవు, ఆ విధంగా అనుకునే అభిమానము లేదా అవమానం యొక్క ఈ 2 నేనులను సమాప్తం చేసి నేను ఆత్మను అనే పాఠాన్ని పక్కా చేసుకోండి అని పోయిన వారం చెప్పినారు కదా బాబా. దాన్నే చెప్తున్నారు, వినిపించాను కదా. నేను అన్నదాన్ని గురించి ముందే స్పష్టం చేశాం. హోంవర్క్ను కూడా ఇచ్చాను. 2 నేనుల్ని సమాప్తం చేసుకొని ఒక్క నేను అనేదాన్ని పెట్టుకోండి. అందరూ ఈ హోంవర్క్ని చేశారా? ఎవరైతే ఈ హోంవర్క్లో సఫలయ్యారో వాళ్ళు చేతులెత్తండి. బాబ్దాదా అందరినీ చూశారు. ధైర్యాన్ని పెట్టండి, భయపడద్దు, చేతులెత్తండి. మంచిది, అభినందనలు లభిస్తాయి. చాలా కొద్ది మంది ఉన్నారు, వీళ్ళందరి చేతులను టీవీలో చూపించండి. చాలా కొద్ది మంది చేతులెత్తారు. ఇప్పుడు ఏం చేయాలి? అందరికీ తమ గురించి తమకే నవ్వు వస్తోంది. అచ్చా, 2వ హోంవర్క్ క్రోధాన్ని వదలడం. ఇదైతే సహజం కదా. మరి క్రోధాన్ని ఎవరు వదిలేరు? ఇన్ని రోజుల్లో ఎప్పుడు క్రోధం చేసుకోలేదా? ఈ విషయంలో చాలామంది చేతులెత్తారు. ఈ విషయంలో కొంచెం ఎక్కువ మందే ఉన్నారు. ఎవరైతే కోప్పడలేదో ఈ విషయంలో మీ చుట్టుపక్కల వారిని కూడా అడుగుతాం. ఎవరైతే చేతులెత్తారో వారు లేచి నిలబడండి. అచ్చా, చాలామంది ఉన్నారు. అసలు కోప్పడలేదా? సంకల్పంలో కానీ మనస్సులో కానీ కోపం వచ్చిందా? అచ్చా, రాలేదు. అయినా కూడా మీ అందరికీ అభినందనలు. ఒకవేళ మనసులో కోపం వచ్చినా కూడా నోటి ద్వారా కోపగించుకోలేదంటే దానికి కూడా అభినందనలు. అట్లీస్ట్ కొంచెమన్నా పికప్ అయినారని. అచ్చా, రిజల్ట్ లెక్కలో మీరే చూడండి. స్థాపనా కార్యము, స్వయంని సంపన్నంగా చేసుకోవడము మరియు సర్వాత్మలకి ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించడము, ఇది సంపన్నమైందా? స్వయంని జీవన్ముక్త స్వరూపంగా తయారు చేసుకోవడము,
మరియు సర్వాత్మలకి ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించడము, ఇదే స్థాపనాకర్తలైన వారి మీ శ్రేష్ఠ కర్మ. అందుకనే బాబ్దాదా సర్వబంధనాల నుండి ముక్తులై జీవన్ముక్తికి సంగమ యుగంలోనే చేరుకోవాలి. లేదా సత్యుగంలో చేరుకోవాలనా? సంగమ యుగంలో సంపన్నంగా కావాలి కదా, అక్కడ కూడా రాజయోగాన్ని చేసి నేర్చుకోవాలనా? సంపన్నంగా అయితే ఇక్కడే అవ్వాలి, సంపూర్ణంగా కూడా ఇక్కడే అవ్వాలి. సంగమయుగ సమయం కూడా అన్నింటికంటే అతిపెద్ద ఖజానా. మరి ఎవరి కోసం ఆగి ఉంది? ఎవరి కోసం ఆగి ఉంది ఉదయం? కొత్త ప్రపంచం యొక్క ఉదయం ఎవరి కోసం ఆగి ఉంది చెప్పండి. బాబ్దాదా ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే బాబా ఆశల దీపాల పిల్లలు మీరే కదా. బాబా ఆశల దీపాలు పిల్లలే కదా. కనుక మీ ఖాతాను మంచిగా చేసుకోండి. చాలామంది పిల్లలు మజాగా ఆరాములుగా ఉన్నారు, మజాలో నడుస్తున్నారన్న దాన్ని చూడడం జరిగింది. ఏది జరిగితే అదే మంచిది అని అనుకుంటున్నారు. ఇప్పుడైతే బాగా ఆనందించండి. సత్యుగంలో బాగా కష్టపడాలి కదా. ఇప్పుడు ఆనందిస్తే అప్పుడు కష్టపడాలి, ఇప్పుడు కష్టపడితే అప్పుడు ఆనందించాలి. ఇప్పుడు ఒక్క జన్మ, అప్పుడు 2500 సంవత్సరాలు. సత్యుగంలో ఎవరు చూస్తారు, ఎవరికి తెలుస్తుంది? కనుక జమా ఖాతాలో ఇటువంటి మజాలాల్ అనండి, మజా రాములు అనండి, ఇటువంటి పిల్లలను చూశారు. మజాలాల్, మజా రామ్, కొత్త పేర్లు పెట్టినారు బాబా. ఆనందించండి. అరే చేసేదేముంది, బాగా ఆనందించండి, తినండి, తాగండి, ఆనందాన్ని అనుభవించండి అని ఇతరులకు కూడా చెప్తారు. ఆనందించండి. ఒకవేళ కొద్దిపాటి ప్రాప్తికే సంతోషపడిపోయేవారైతే కొంచానికే సంతోషపడిపోండి అని బాబా కూడా చెప్తున్నారు. వినాశీ సాధనాల మూలంగా వచ్చే ఆనందం అల్పకాలికంగా ఉంటుంది. సదాకాలానికి వచ్చే ఆనందాన్ని వదులుకొని ఒకవేళ అల్పకాలిక సాధనాల వల్ల వచ్చే ఆనందంలో ఉండాలనుకుంటే ఇక బాబ్దాదా ఏమంటారు? సూచననిస్తారు. ఇంకేం చేస్తారు? ఎవరైనా వజ్రాల గని వద్దకు వెళ్ళి 2 వజ్రాలు తీసుకొని వాటికే సంతోషపడిపోతే అటువంటి వారిని ఏమంటారు? కనుక అటువంటి వారిగా అవ్వకూడదు కదా. అతీంద్రియ సుఖము యొక్క ఆనందాల ఊయలలో ఊగండి. అవినాశి ప్రాప్తుల ఊయల ఆనందంలో ఊగండి. డ్రామాలో చూడండి, మాయ పాత్ర కూడా చాలా విచిత్రమైనది. ఒక్కొక్క శబ్దం ఎంత డీప్గా ఉంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంత టైం పడుతుంది. ఈ సమయంలో బాబా అంటున్నారు ఎలాంటి సాధనాలు వెలువడ్డాయంటే ముందైతే అవి అసలే లేవు. కానీ సాధనాలు లేకుండా ఎవరైతే సాధన చేశారో, సేవ చేశారో వారిప్పుడు ఉదాహరణ మూర్తులుగా ఎదురుగా ఉన్నారు. ఈ సాధనాలు ఉండేవా, కానీ ఎంతగా సేవ జరిగింది. క్వాలిటీ వారైతే వెలువడ్డారు కదా, ఆదిరత్నాలైతే తయారయ్యారు కదా. ఇది సాధనాల, ఇప్పుడుండేది సాధనాల ఆకర్షణ. సాధనాలను ఉపయోగించడం తప్పని బాబా అనడం లేదు. కానీ సాధనను మర్చిపోయి సాధనాలలో మునిగిపోవడం, దీనిని బాబ్దాదా తప్పు అంటున్నారు. సాధనాలు జీవితంలో ఎగిరేకలకి సాధనం కాదు, ఆధారం కాదు. సాధన ఆధారం. ఒకవేళ సాధనకు బదులుగా సాధనాలను ఆధారంగా చేసుకుంటే రిజల్ట్ ఏమొస్తుంది? సాధనాలు వినాశి, మరి రిజల్ట్ కూడా వినాశీనే. సాధన అవినాశి అయింది, దాని రిజల్ట్ కూడా అవినాశిగానే ఉంటుంది. అచ్చా, నలువైపులా ఉన్న పిల్లల పురుషార్థము మరియు ప్రేమ గురించిన సమాచారాలు, ఉత్తరాలు బాబ్దాదాకు వచ్చాయి. బాబ్దాదా పిల్లల ఉల్లాస ఉత్సాహాలను చూసి ఇది చేస్తాం అది చేస్తాం అనే సమాచారం విని సంతోషిస్తున్నారు. ఇప్పుడు ఏ ధైర్యమును ఉల్లాస ఉత్సాహాలను పెట్టుకున్నారో వాటిపై పదే అటెన్షన్ పెట్టి వాటిని ప్రాక్టికల్లోకి తీసుకురండి. పిల్లలందరికీ ఇవే బాబ్దాదా నుండి మనస్పూర్వకమైన ఆశీర్వాదాలు. సంకల్పము, మాటలు మరియు కర్మలలో సంబంధ సంపర్కాలలో సంపన్నంగా అయ్యే నలువైపులా ఉన్న శ్రేష్టాత్మలకు, సదా స్వదర్శనాన్ని చేసుకునే స్వదర్శన చక్రధారి పిల్లలకు,
సదా దృఢ సంకల్పం ద్వారా మాయాజీతులుగా ఈ బాబా ముందు స్వయాన్ని ప్రత్యక్షం చేసుకునేవారికి మరియు విశ్వం ముందు బాబాని ప్రత్యక్షం చేసే పిల్లలకు, సర్వీసబుల్, నాలెడ్జ్ఫుల్, సక్సెస్ఫుల్ అయిన పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు మనస్పూర్వక కోటానుకోట్ల ఆశీర్వాదాలు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमస్తే నమస్తే నమస్తే బాబా నమస్తే. బాబా మురళి అంతా జమా ఖాతాని ఎలా జమ చేసుకోవాలి, శక్తులను 3 ఖజానాలను ఎట్లా జమ చేసుకోవాలి, సేవలో ఏమేమి వస్తూ ఉంటాయి, యథార్థమైన సేవ ఏమిటి, ఆశీర్వాదాలు తీసుకోవడం, ఆశీర్వాదాలు ఇవ్వడం అంటే ఏమిటి, సమయం యొక్క ఖజానాన్ని ఎలా సఫలం చేసుకోవాలి, సంగమ యుగం దేనికి గుర్తు, ఇవన్నీ విషయాలు చాలా స్పష్టంగా బాబా తెలియచేయడం జరిగింది. చాలా చాలా థ్యాంక్స్ బాబా. ఎంత డీప్గా ఉంది మురళి. దీన్ని పదే పదే 5-6 సార్లు చదివితే తప్ప ఒక్కొక్క సెంటెన్స్ అర్థం కాదు. ప్రతి సెంటెన్స్ ఇంపార్టెంట్గా ఉంది. వరదానం. సత్యమైన స్వచ్ఛమైన హృదయం యొక్క ఆధారంతో నంబర్ 1 పదవిని పొందేవారిగా, హృదయాభిరామునికి ఇష్టమైన వారిగా కండి, పసందైన వారిగా కండి. బాబా ఈరోజు గుర్తు చేసుకున్నారు కదా, మజారాములు ఉన్నారు, మజాలాలులు ఉన్నారు. ఒక్కొక్క శబ్దం ఈరోజంతా పదే పదే గుర్తుకు రావాల. నేను మజారాం మజాలాల్ కాదు కదా, ఏదో గడిపేసినాను, ఏదో ఖుషి చేసినాను, ఆడినా పాడినా నవ్వినా అంతే సమయం గడిపించేసినాను, అట్లా లేను కదా. ఇది చెక్ చేసుకోవాల్సిన విషయం. చాలా సూపర్గా ఉంది. వరదానం యొక్క వివరణ. సత్యమైన స్వచ్ఛమైన హృదయం యొక్క ఆధారంతో నంబర్ 1 పదవిని పొందేవారిగా నంబర్ 1 పదవిని పొందేవారిగా, హృదయాభిరామునికి పసందైన వారిగా కండి. హృదయాభిరాముడైన బాబాకు సత్యహృదయము కల పిల్లలంటేనే ఇష్టం. ప్రాపంచికమైన తెలివి లేకపోయినా సత్యమైన స్వచ్ఛమైన హృదయం ఉండాలి. అప్పుడు నంబర్ 1 పదవిని పొందుతారు. ఎందుకంటే బాబా ఎంత పెద్ద వివేకమునిచ్చారంటే దాని ద్వారా రచయితను తెలుసుకోవడం ద్వారా రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని తెలుసుకున్నారు. కావున సత్యమైన స్వచ్ఛమైన హృదయం యొక్క ఆధారంతోనే నంబర్ లభిస్తుంది, అండర్లైన్. కానీ సేవ యొక్క ఆధారంతో కాదు. సత్యమైన హృదయం సేవా ప్రభావం హృదయం వరకు చేరుకుంటుంది. తెలివి కలవారు పేరుని సంపాదిస్తారు, హృదయం కలవారు ఆశీర్వాదాలు సంపాదిస్తారు. స్లోగన్. సర్వుల పట్ల శుభచింతన మరియు శుభకామనను ఉంచడమే సత్యమైన పరోపకారం. అందరి పట్ల అందరికీ మంచిది కానీ అనే సంకల్పం చేయడమే సత్యమైన పరోపకారం. అవ్యక్త ప్రేరణ. సహయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కండి. ఏ పిల్లలైతే పరమాత్మ ప్రేమలో సదా లౌలీనులై మునిగిపోయి ఉంటారో వారికి శుద్ధ గర్వం, నశ, ఆత్మిక మెరుపు, అనుభూతి కిరణాలు ఎంత శక్తిశాలిగా ఉంటాయంటే వాటి ముందు బాబా అంటున్నారు ఏ సమస్య సమీపంగా రాలేదు, కనీసం కన్నెత్తి కూడా చూడదు. వారికి ఎప్పుడూ ఏ విధమైన కష్టము రాదు. పరమాత్మ ప్రేమలో సదా లవలీనమై ఉన్న వారిలో ఆ విధంగా శక్తి ఉంటుంది. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.